స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. హలో, హలో ప్రవీణ్, ఎక్కడున్నావురా? స్కూల్ పిల్లలకి డొనేషన్ ఇవ్వడానికి వచ్చాను రా. నువ్వెవాడ్రా? ఎవడైతే నీకేంట్రా, నువ్వు స్కూల్లోనే ఉండు, నేను వస్తున్నా. ఓకే రా. సార్, కార్ రెడీగా ఉంది, వెళ్దామా? బాలు, నాకు ఈ స్కూల్ కావాలి. సార్, ఇంత సడన్గా అంటే? దేనికో దానికి రేట్ ఉంటుంది, కొనేయండి. సార్, స్కూల్ పిల్లల పరిస్థితి? స్పెషల్ కార్స్లో పంపేయండి. కార్స్ లేని వాళ్ళకు బైక్స్ పంపండి. హెడ్ మాస్టర్కి మెసేజ్ పెట్టండి. ప్రజెంట్ ఉన్న మాస్టర్ని రిక్వెస్ట్ చేయండి. ఒప్పుకోకపోతే బెదిరించండి, కుదరకపోతే చంపేయండి. కానీ నాకు మీటింగ్ ఇంపార్టెంట్ బాలు, చాలా ఇంపార్టెంట్. మీకు 5 minutes టైం ఇస్తున్నా. 5 minutes. సార్, అందరిని పంపించేశాం. ఓకే. నా చెల్లెలు కావన్నారా నీకు? నా చెల్లెలు ఫేస్బుక్లో ఫ్రంట్ ఫోటోకి బ్యాక్ ఫోటోకి మధ్య ఉన్న దూరం ఎవడు తగ్గించలేడురా. ఫేస్బుక్ పరిచయంతో నా చెల్లెలు వేసిపోయిందంటే నాకే సిగ్గా ఉందిరా. ఫేస్బుక్లో లవ్ చేయకూడదా సార్? నాకే ఎదురు సమాధానం చెప్తావురా? చంపేస్తానురా నిన్ను. ఫేస్బుక్ అకౌంట్ మీ చెల్లెని ఎందుకు పిలిచి చేసుకోకూడదు? మీ దగ్గర ఫేస్బుక్ పోస్ట్ ఉంటుంది. అలాగే కోటీశ్వరుడు కూతురు మీలాంటి ఫేస్బుక్ అకౌంట్ కానీ ఎందుకు పిలిచి చేసుకోవాలో వాళ్ళ నాన్న దగ్గర మాత్రం ఫేస్బుక్ పోస్ట్ ఉండకూడదు, అంతేగా? మీరేమో డైరెక్ట్గా ప్రైవేట్ నెంబర్తో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ చెల్లెలు మాత్రం ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీరు తట్టుకోలేదు. మీరు ఫేస్బుక్లో లవ్ చేస్తే మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఆదర్శం, అవతల వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు లవ్ చేస్తే లవ్, మేము చేస్తే కొవ్వా. మీరు ఫేస్బుక్లో లైక్స్ కామెంట్స్ చేస్తే మమకారం, అవతల వాళ్ళు చేస్తే అహంకారం, అంతేగా? అసలు ఎవర్రా నువ్వు? ఎవరి కోసమైతే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నాను, ఆ అమ్మాయి ఫ్రెండ్ని. ఎవరి జ్ఞాపకాలతో ఫేస్బుక్ అకౌంట్ పెట్టాను, ఆ అమ్మాయి లవర్ని. ఫేస్బుక్లో ఒక ఫోటో పెడితే కొన్ని వేల కోట్ల లైక్లు, లక్షల కామెంట్లు, 10,000 షేర్స్, ఇవేవి తృప్తినివ్వని ఓ ఫేస్బుక్ పేదవాన్ని. అప్పటికిప్పటికి ఏం మారింది బావా? అప్పుడు నీ చేతిలో ఫేస్బుక్, ఇప్పుడు నా చేతిలో ఫేస్బుక్, అంతేగా? అప్పుడు నువ్వు చేసిన తప్పైతే ఇప్పుడు నేను చేసిన తప్పే. మా చెల్లిని వదిలే, నేను తీసుకెళ్తా. అప్పుడు నువ్వు చేసింది రైట్ అయితే ఇప్పుడు నేను చేసింది కూడా రైటే. మీ చెల్లిని వదిలే, నేను తీసుకెళ్తా. ఇదంతా నా తెలివితేటలతో నేను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు బావా. నువ్వు నేను తప్పు చేశామనే నా ఉద్దేశం, అంతే. చిన్నప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఎలా పెట్టుకోవాలో తెలియదు, పెట్టుకున్నా ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. ఆ రోజు తనను చూశాకే ఫ్లాట్ అయ్యాను. తనకు ఫేస్బుక్ అకౌంట్ ఉందని తెలిసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను. ఇప్పటికైనా మమ్మల్ని యాక్సెప్ట్ చేసి కలపరాదా బావా? ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడు బావా. బాగా ఉండడం బాగుండడం కాదు బావా, నలుగురితో ఉండటం, నవ్వుతూ ఉండడం. నా ఫేస్బుక్లో ఎన్ని లైకులు వచ్చినా మీరు లేని లోటు
అలాగే ఉండిపోయింది బావా. తనంటే నాకు చాలా ఇష్టం బావా. నువ్వు ఒక్క మాట చెప్పు, మీ అందరికి నెట్ బ్యాలెన్స్ కష్టాలు లేకుండా నేను చూసుకుంటా. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు బావా, నా వల్ల కాదు. అందుకే మీ చెల్లిని తీసుకెళ్ళా. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ నేను మాత్రం ఉన్నాను గుర్తించు బావా, దయచేసి గుర్తించు. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం బావా. అందుకే నీ ఫేస్బుక్లో ఉండే ప్రతి పోస్ట్ను చూస్తాను బావా. ఐ లైక్ యూ. అరే సార్కి బావలేని లోటు తీరిపోయిందిరా.